హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద రైడర్ అఖిల్. సో ఈరోజు అయితే మనం రాక్ బీచ్కి అయితే వెళ్తా ఉన్నాం. తెలుసు కదా, ఎక్కడో నేలటూరుపాలెం బీచ్ అనమాట రాక్ బీచ్ అంటే. చాలామందికి రాక్ బీచ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎందుకంటే ఫోటోషూట్స్కి అలాగా చాలా అయితే విజిట్ చేస్తూ ఉంటారు రాక్ బీచ్ని. సో ఆ రాక్ బీచ్కి అయితే ఈరోజు అయితే మనం వెళ్తా ఉన్నాం. దాని ముందర మన సాదిక్ ఆర్ట్స్ ద రైడర్ సాదిక్ అయితే ఉన్నాడు. రీసెంట్గా అయితే మోటో బ్లాగింగ్ ఛానల్ స్టార్ట్ చేశాడు. మామూలుగా సాదిక్ ఆర్ట్స్ అని ఉంది ఛానల్, యూట్యూబ్ ఛానల్. దాంట్లో ఏంటంటే మనోడు ఇవి షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ అట్లా తీసేవాడు అనమాట, ట్రైలర్స్ అలాగా. సో ఇప్పుడు దాంట్లో నుంచి మోటో బ్లాగింగ్ అయితే ఒక ఛానల్ కొత్తగా క్రియేట్ చేశాడు. ఇంకా ఆల్మోస్ట్ అన్ని మోటో బ్లాగింగ్లోనే ఇంట్రెస్ట్ చూపిస్తాడు, వీడియోస్ కూడా చాలా అయితే రిలీజ్ చేస్తాడు. ఇంకో విషయం ఏంటంటే, నెల్లూరులో రాక్ బీచ్ అంటే చాలామందికి తెలియదబ్బా. ఎందుకంటే ఇంకా అంత పాపులర్ అయితే అవ్వలేదు మన రాక్ బీచ్. ఎందుకంటే ఇంకా దాంట్లో కన్స్ట్రక్షన్ అయితే చాలా చేస్తూ ఉంది, డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారనమాట. సో నాకు తెలిసి ఆ కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అయ్యి రాక్ బీచ్ కొంచెం పాపులర్ అవ్వడానికి ఇంకా ఒక 2 years అయితే పడుతుంది. చాలా అయితే చేస్తూ ఉన్నారు రాక్ బీచ్లో మోడిఫికేషన్స్. అది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నాకు తెలిసి అది విజిటింగ్ ప్లేస్ లాగా అయితే పెడతారు. ఇప్పుడు మన నెల్లూరులో మన మైపాడు బీచ్ అయితే ఎంత ఫేమస్సో అంత ఫేమస్ అయితే చేసేస్తారు రాక్ బీచ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత. ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా బాగుంటుంది ఫొటోస్కి అన్నిటికీ. కానీ ఇప్పుడు ఇది అఫీషియల్గా విజిటింగ్ ప్లేస్ లాగా అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు గవర్నమెంట్. అసలు ఇప్పుడు మేము డ్రోన్ కూడా క్యారీ చేయాల్సింది, డ్రోన్ మిస్ అయిపోయింది. ఫ్రెండ్ దగ్గర ఉంది డ్రోన్ ఒకటి. సో రాక్ బీచ్ కదా, డ్రోన్ షాట్స్ తీస్తే బాగా వస్తుంది అని అయితే అనుకున్నాం మేము, కానీ డ్రోన్ మిస్ అయిపోయింది. మనం కొనాలబ్బా ఒక డ్రోన్. నేనైతే ఇంకా 2 గ్యాజెట్స్ కొనాల్సింది, డ్రోన్ ఒకటి, బడ్జెట్లో డీజే డ్రోన్ ఒకటి, ఇంకా ఇన్స్టా 360 క్యామ్ అయితే కొనాలి. మా చూసా పట్ట పగలు లేపుతున్నాడు రోడ్డు మీద. అది అన్న అయితే విషయం చేస్తున్నాడు రోడ్డు పక్కన. చూసారు కదా మీరు, కానీ అట్టుంటుంది అన్నమాట వ్యవహారం. సండే, ఈరోజు సండే, అది స్పెషల్. సండే కదా, మినిమం చేస్తున్నారు. ఇదేందో గోప్రో అడాప్టర్కి జాక్ సరిగా ఉందా లేదా అని చెక్ చేస్తా ఉన్నా నేను. ఇదేందో అటు ఇటు బెండ్ అవుతున్నట్టు అనిపిస్తుంది, ఏదో డౌట్గా ఉంది నాకు. ఏమన్నా విరిగిపోయిందా ఏంది ఇది? సాదిక్ ఆగు ఒక నిమిషం, పక్కన ఆగు. ఇదేందా ఇది, ఏమైంది జాక్? నేనైతే అసలు భలే భయపడిపోయానబ్బా. మైక్ ఎక్కడ అడాప్టర్లో ఇరిగిపోయిందా అనుకునే, ఊగిపోయింది అసలు మైక్ అడాప్టరు. నేను ఇంకా మైక్ ప్రాబ్లమ్ అని చెప్పేసి ఇంకా సాదిక్ని పక్కన ఆపమని చెప్పి గబగబా చెక్ చేశాను. లాస్ట్కి చూస్తే అది మనకి మైక్ అడాప్టర్కి ప్లగ్ వస్తుంది కదా, అంటే డైరెక్ట్ మైక్ ఇన్స్టాల్ చేయలేము, పెట్టలేము కదా దీనికి అడాప్టర్కి, గోప్రో అడాప్టర్కి. మధ్యలో ఒక కనెక్టర్ అయితే యూస్ చేయాల్సి వస్తుంది. సో ఆ కనెక్టర్ అనేది బెండ్ అయిపోయి లూజ్గా ఊగుతూ ఉంది. ఇంకా అదైతే ప్రాబ్లం. అయితే నేను తీసి త్వరగా ఇప్పుడు దాకా రికార్డ్ అయింది, మొత్తం చెక్ చేశాను, ఆడియో అయితే రికార్డ్ అయింది సక్సెస్గా. ఇంకా మళ్ళీ దాన్నే పెట్టుకుని అయితే వెళ్తా ఉన్నాను. తెలియదు ఎంత మాత్రం రికార్డ్ అవుతుంది, ఎంత మాత్రం అవ్వదు అనేసి. మ్యాక్సిమం అవుతుందనే అనుకుంటున్నా. మనం దాన్ని కదిలినంతసేపు అది రికార్డ్ అవుద్ది, మనం కదిలించామంటే ఏమన్నా డౌట్ పడాల్సి వస్తుంది. అసలు ఇప్పటికే చాలా రోజులు లేట్ అయిందబ్బా మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేసి. మొన్న లాస్ట్ హైదరాబాద్ డే 2 హైదరాబాద్ నైట్ వ్యూ వీడియో అయితే అప్లోడ్ చేశాను, ఒక 2 weeks అయితే అవుతా ఉంది. దాని తర్వాత ఇంకా ఇప్పుడు దాకా 15 days నుంచి ఒక వీడియో కూడా లేదు మన ఛానల్లో.
నేను అనుకుంటూ ఉంటా రెగ్యులర్గా అయితే అప్లోడ్ చేయాలా ఛానల్లో వీడియోస్. మనకి మానిటైజేషన్కి వాచ్ అవర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. 4000 వాచ్ అవర్స్ అయితే కావాల్సి ఉంటుంది మనకి. 4000 వాచ్ అవర్స్ ఎప్పుడు రీచ్ అవుతాం అప్పుడే మనం మానిటైజేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతాం. 4000 వాచ్ అవర్స్ కాదు కదా మనకి, ఇప్పుడు జస్ట్ 106 అవర్స్ అయితే ఉంది 4000కి. ఇంకా మీరే థింక్ చేయండి ఒకసారి, ఇంకా ఎన్ని వీడియోస్ చేస్తే కానీ, ఎంత వ్యూస్కి కానీ, ఎంత వాచ్ అవర్స్ అయితే వస్తుంది అనేసి 4000 రీచ్ అవ్వాలంటే. అంతా మీ చేతిలోనే ఉందబ్బా. మీరు మన వీడియో చూసి ఒక ఇద్దరికి అయినా షేర్ చేశారంటే ఆ వ్యూస్ బట్టి నాకు కొంచెం వాచ్ అవర్ అయితే పెరిగే ఛాన్స్ అయితే ఉంది. సో ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా, మన ఛానల్ మానిటైజేషన్ అయ్యేదాకా కొంచెం అయితే సపోర్ట్ చూపించండి అబ్బా ప్లీజ్. నేను అడగలేదు కదా ఇప్పుడు దాకా ఒక్క వీడియోలో ఒకటి ఇంత రిక్వెస్ట్గా. సబ్స్క్రైబర్స్ అయితే నాకు భయం లేదప్పా, ఎందుకంటే వీడియోస్ అప్లోడ్ చేసే ముందు మినిమం 1 వీడియోకి ఒక 30-40 సబ్స్క్రైబర్స్ అయితే వస్తున్నారు ఆ వీడియో నుండి. సో నేను ఎట్లాగో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఆ వీడియోస్ బట్టి మనకి సబ్స్క్రైబర్స్ అయితే ఇంక్రీజ్ అవుతారు. అదిగోండి మన ఏపీ జెన్కో అయితే కనిపిస్తూ ఉంది ఎదురుగా. మన నెల్లూరులో మొత్తం 3 పవర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి, థర్మల్ పవర్ ప్లాంట్స్. ఒకటి ఏపీ జెన్కో, ఇంకోటి ఎన్సీసీ, ఇంకోటి గాయత్రి పవర్ ప్లాంట్. దాంట్లో మనం ఇప్పుడు ఏపీ జెన్కో పవర్ ప్లాంట్ రూట్లో అయితే వెళ్తా ఉన్నాం. నెక్స్ట్ మంత్ అయితే చాలా రైడ్స్ అయితే ప్లానింగ్ ఉన్నాయబ్బా. వాటిలో అన్నీ కాకపోయినా కనీసం ఒక 3 అయినా మాత్రం ఖచ్చితంగా అయితే చేస్తాను, అప్లోడ్ చేస్తాను వీడియోస్. అదే ఆ రైడ్స్ వచ్చేసి ఒకటి నంది హిల్స్ అనుకుంటున్నాను, బెంగళూరు. నెక్స్ట్ వచ్చేసి తలకోన వాటర్ ఫాల్స్. థర్డ్ వన్ ఎక్కడికి అనేది మీకైతే చెప్పను ఇప్పుడే. ఆ 2 రైడ్స్లో ఏదో ఒక రైడ్లో అయితే చెప్తాను. థర్డ్ రైడ్ గురించి అదైతే దగ్గర కాదు, చాలా లాంగే, మీరు ఎక్స్పెక్ట్ చేయలేనంత లాంగ్ అదైతే. బాగా చూడండి ఫైనల్గా మన వ్యూ అయితే ఎలా ఉంది ఇదన్నమాట. వ్యూ అసలుకి సూపర్ ఉంది కదా. మనం రావడానికి కూడా కరెక్ట్ టైంలో అయితే వచ్చాము మంచి వ్యూ కోసం. రోడ్ చూసారా ఎలా ఉందా? ఇది కదా మనకు కావాల్సింది. ఇక్కడ కార్నరింగ్ వస్తుందబ్బా, మంచి బండి కూడా ఉందంటే పీక్స్ చేయొచ్చు ఇక్కడ కార్నరింగ్ మాత్రం. కానీ మన బండితో ట్రై చేస్తే మన బ్యాక్ టైర్ ఆల్రెడీ అయిపోయింది, ఫుల్గా అరిగిపోయింది బ్యాక్ టైరు. సో మనం ట్రై చేయకూడదు అనమాట. సో అందుకే స్లో అయిపోయాం. ఇంకా మన రోడ్స్ అంతా అడ్వెంచరస్ రోడ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. అబ్బా కాలు కంకర్ అయితే ఎగిరి కాలుకు తగులుతుంది, స్లిప్ అయిందంటే మాత్రం. సో చిన్నగా పోవాలా. వా మంచి వ్యూలో అయితే వచ్చాము అబ్బా బీచ్కి మనం. బోటింగ్ కూడా ఉందంట ఇక్కడ. అరే మనం ఆ సైడ్ వెళ్ళి ఉంటే బాగుండేది, అవతల సైడ్ వెళ్ళి ఉంటే బాగుండేది. ఆ సైడ్ ఇంకో రూట్ వస్తుంది కదా. ఉంది అవతల రూట్ ఉంది, అవతల నుంచి రావచ్చు. ఆ సైడ్ నుంచి వస్తుంది కదా, నడుచుకొని పోవచ్చులే. సన్సెట్ వ్యూ చూడండి ఎట్లుందో బీచ్ దగ్గర. ఎప్పుడు సన్ రైజ్ వ్యూవే కాదబ్బా, సన్సెట్ వ్యూ కూడా చూడండి. అన్నీ చూడాలి కదా లైఫ్ అన్నాక. ఎప్పుడు సన్ రైజ్ ఏముంది బీచ్, సన్సెట్ కదా ఉంటుంది బీచ్ అంటే అసలు. అందుకే మీకోసమే ఈరోజు చూపిద్దాము అని చెప్పి అయితే వచ్చేసి ఆ సన్సెట్ టైంకి బీచ్కి. అన్ని బీచెస్ చూడటం వేరు, మన రాక్ బీచ్ చూడటం వేరు. గాయస్ నాకైతే వ్యూ పిచ్చగా నచ్చేసింది.
మీకు ఎలా నచ్చింది అని అయితే మాత్రం ఒక్క కామెంట్ ద్వారా అయితే నాకు తెలిపేయాలి మీరు. ఇదిగోండి గాయ్స్, చూడండి సండే రాక్ బీచ్. సాదిక్, ఈరోజు మన వ్యూవర్స్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం ఎప్పుడు సన్ రైజ్ వ్యూవే కాదు బీచ్ అంటే సన్సెట్ వ్యూ కూడా సూపర్ ఉంటుంది అని అయితే ఈ వీడియో తీసా. నీకేం నచ్చింది? సన్ రైజ్ నచ్చిందా, సన్సెట్ నచ్చిందా? అరే ఇది కొత్త టేస్ట్ రా. ట్రెండ్ ఫాలో అవటం కాదు, ట్రెండ్ కనిపెట్టండి. ట్రెండ్ ఎవరైనా ఫాలో అవుతారు, కనిపెట్టాలి. అది ట్రెండ్ అంటే. ఏం గాయ్స్, కరెక్ట్ చెప్పానా? ఇంతకుముందు ఇక్కడ బోటింగ్ అయితే లేదు, ఈ మధ్య కొత్తగా పెట్టినట్టున్నారు బోటింగ్. సాదిక్ బోటింగ్ పోదామా? బోటింగ్ పోదామా? ఈ టైంలోనే పోవాలరా, చెప్పా కదా సన్సెట్ వ్యూ అని. అరే అవతల పోగలుగుతామా? అవతలకి పోగలుగుతామా? ఓహో, నడుచుకుంటే వెళ్ళిపోతాం రా. గాయస్ చూడండి ఎట్టుందో వ్యూ. ఇది కాదు వ్యూ అంటే, మనం అలా పోవాలి. ఇప్పుడు అలా కానీ వెళ్ళామంటే అక్కడ ఫెన్సింగ్లో ఉంచి అయితే చెప్పా కదా ఇందాక, మిడిల్లో ఫెన్సింగ్ కట్టు ఉంటుందని చెప్పి, అటు నుంచి పైకి వెళ్ళాలి. అక్కడైతే మనకి మంచి వ్యూ దొరుకుతుంది వీడియో. కానీ ఇక్కడ దాకా వచ్చాము, ఇక్కడ కూడా ఒక స్నాప్ పెట్టాల్సిందే, తగ్గేదలే. స్నాప్ లవర్స్ ఎవరెవరు ఉన్నారు అందరూ ఒకసారి కామెంట్ కొట్టండమ్మా. మీకు చెప్పా కదా ఇందాక, స్టోన్స్ దగ్గరికి వెళ్ళాలంటే, ఆ స్టోన్స్ రోడ్లో వెళ్ళాలంటే ఫెన్సింగ్ ఉంటుంది మధ్యలో. ఆ ఫెన్సింగ్ కట్ చేసి ఉంటుంది ఆల్రెడీ చాలామంది వెళ్ళడానికి. ఆడైతే పోవడానికి ట్రై చేద్దాం. చాలా స్టంట్లు చేయాలి ఆడికి పోవాలంటే మాత్రం. సాదిక్ వాళ్ళు ఏమో ఫ్రంట్ వెళ్ళిపోయారు. గాయస్ అసలు ఒక్కసారి ఇక్కడ నుంచి మన రాక్ బీచ్ వ్యూ అయితే చూడండి. అసలు వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇది మాత్రం. సూపర్ అయితే ఉంది. అసలు బోట్ రైడ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంకా మా వాళ్ళకి టైం లేదనేసరికి మేము బోట్ రైడ్స్ అయితే పార్టిసిపేట్ చేయలేదు. సో గాయస్ ఫైనల్గా అయితే మన రాక్ బీచ్ వ్యూ అయితే చూసారు కదా. ఇదే మన రాక్ బీచ్ రైడ్. మీరైతే కొంచెం సపోర్ట్ చేయాలి గాయస్. సబ్స్క్రైబ్ అయితే చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ప్లీజ్ నెక్స్ట్ రైడ్ నుంచి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, బీచ్ వ్యూసా లేకపోతే ఎలాంటి రైడ్స్ కావాలో మీరు చెప్పారంటే దాన్ని బట్టి నేను చేయడం అయితే జరుగుతుంది. ప్లీజ్ మీరైతే కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది. నెక్స్ట్ రైడ్స్ అయితే మీరు చెప్పినట్టుగానే పక్కా ట్రై చేస్తాను. ఓకే గాయ్స్, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఆల్.